మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ప్రజల హృదయ స్పందనని గ్రహించే రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారంతా విశాలంగా ఉండాలి. ప్రజాసేవ కోసం అనుక్షణం తప్పించే ఆయన వారసుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునే ప్రజానాయకుడు కోడెల శివరాంలా ఉన్నతంగా ఆలోచించాలి. చక్కటి పొదరిల్లు లాంటి సొంతూళ్ళలో తరతరాల పాటు ఏ దిగులు లేనంత నిశ్చింతగా ఈ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఊరు ఆత్మాభిమానంతో బతుకుతోందంటే, అభివృద్ధికి ఆకాశమే హద్దని ఎలుగెత్తి చాటి చెబుతోందంటే అది కోడెల శివప్రసాద్ గారి శ్రమ ఫలితం. తండ్రికి తగ్గ వారసుడిగా ప్రజాక్షేమమే తన లక్ష్యమనుకునే కోడెల శివరాం గారి పట్టుదలకు నిదర్శనం. కోడెల శివప్రసాదరావు గారి లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన అడుగుజాడల్లోనే నడిచే తనయుడి తోడ్పాటు తోడైనప్పుడు ఏ ఊరైనా ప్రగతి సౌరభాల పొదరిల్లు అవుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లను చూస్తే మనసు పులకిస్తుంది, ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ కోడెల శివరాం గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో చాలా విశేషమైన అభివృద్ధి జరిగింది. ఎప్పుడో నడుము లోతుండే ఈ ఎస్సీ ఏరియాల్లో ఉండేటువంటి ఇది డొంక రోడ్డుగా ఉండేది. దీన్ని డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మరి ₹1 కోటి R&B నిధుల నుంచి జోడించి ఎస్సీ ఏరియాలో ₹1 కోటి ఒకే ఎస్సీ కాలనీకి పెట్టి మరి అభివృద్ధి చేసిన ఘనత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిది. 2014కు ముందు నత్తనడకన సాగిన అభివృద్ధి 4.5 ఏళ్లలో సూపర్ జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. ఏ ఊళ్ళోనూ లేని కాలనీ రెంటపాళ్లకి ప్రత్యేకం. 137 మందికి పట్టాలివ్వటంతో డాక్టర్ కోడెల శివప్రసాద్ మోడల్ కాలనీ కొలువు తీరింది. ఎన్టీఆర్ ఏరియా మోడల్ కాలనీ అని పేరు పెట్టి ఈ కాలనీ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత అందరం ఇళ్ళు కట్టుకుంటున్నాం సంతోషంగా. చాలా వరకు అయిపోవచ్చినాయి. ఒక్కొక్క పేరుకి 2.5 సెంట్లు 127 ప్లాట్లు. ఇది లోను, హౌసింగ్ లోను, ఎన్టీఆర్ భరోసా హౌసింగ్ లోన్ కింద 1,50,000 ఇచ్చారు. మాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు. చాలాగా మేము అద్దెలకు ఉండి ఇబ్బంది పడుతున్నాము. మేము ఇంతకాలానికి మాకు కోడెల శివప్రసాదరావు గారు స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోనే ఉన్న దాంట్లోనే 2 సెంట్లు 25 ఇచ్చారు మాకు. దాంట్లోనే ఉండటానికి ₹1,50,000 లోన్ సెలక్షన్ చేశారు. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అట్లానే పార్కు, అదేవిధంగా కమ్యూనిటీ హాలు, వాటర్ ట్యాంకు, ఏదైనా ఇక మోడల్ కాలనీ అంటే మోడల్ కాలనీ లాగా పచ్చదనం, పరిశుభ్రత, పచ్చదనం అన్నీ ఉండేట్టుగా రూపొందిస్తూ ఉన్నాం. దానిలో త్వరలో కూడా ఆ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ కూడా మంజూరు కాబోతూ ఉన్నాయి. దానికి కూడా డాక్టర్ గారి కృషి ఎంతో ఉంది. రెంటపాల గ్రామంలో చెత్త సేకరణ గురించి 10 మంది గ్రీన్ అంబాసిడర్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే గ్రామంలోకి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్తని సేకరించి షెడ్కి తరలించి షెడ్లో సెగ్రిగేట్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి వెర్మి కంపోస్ట్గా తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుంది.
7,450 మంది జనాభా, 4,400 మంది ఓటర్లు. ఊరనే పేరే గాని ఓ మోడల్ మినీ టౌన్ని మరిపిస్తుంది రెంటపాళ్ల. సత్తెనపల్లికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెంటపాళ్ల సోదర భావానికి, అన్ని వర్గాల ఐక్యతకు మారుపేరుగా నిలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం రైతు రాధం కింద పథకం పెట్టారు. కోడెల శివప్రసాదరావు గారు ఎంతో కృషి చేసి సన్నకారు రైతుల్ని కనిపెట్టి మాకు రైతు రాధాలు ఇప్పించారు. కోడెల శివప్రసాద్ గారు రైతు రాధం కింద టాటర్ ఇచ్చిండు. మాకు బాగా ఉపయోగపడుతుంది. మా పొలం దున్నుకోవటానికి కానీ మేము వ్యవసాయం చేసుకోవటానికి కానీ మాకు బాగా ఉంది. మాకు సబ్సిడీ కింద 1,50,000 తీసేశారు. మా గ్రామానికి 15 టాటర్లు ఇచ్చాడు సబ్సిడీలో. 2014లో మన కోడెల శివప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖబరస్థాన్కి 10 లక్షలు ఖర్చు పెట్టి ఖబరస్థాన్ పని చేయించారు. దాయరాలోకి రావడానికి రోడ్లు, చుట్టూ పారీ గోడ, మళ్ళీ నమాజ్ చేసుకోవటానికి ఈదుగా లేదంటే ఈదుగా కట్టి మాకు అన్ని విధాలా సౌఖ్యంగా చేశారు. కోడెల గారు మొట్టమొదటిసారిగా శ్మశానాల అభివృద్ధి పేరుతోటి మా వెంటపల్లి గ్రామానికి సత్తెనపల్లిలో మొట్టమొదటిగా 10 లక్షల గ్రాంట్ మాకు శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ 10 లక్షలతోటి ఈ శ్మశానాన్ని మేము సుందరంగా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళతోటి 3 ఇక్కడ బీసీలకి, ఎస్సీలకి, మాలా మాదిలకు సంబంధించి 2 విశ్రాంతి గదులు, అలాగే సామాన్లు భద్రపరచుకోవడానికి 3 గదులు నిర్మాణించుకోవడం జరిగింది. ఒకప్పుడు కమ్యూనిటీ స్కూల్గా నడిచిన జెడ్పీ హై స్కూల్ 3 విడతల్లో కట్టిన 12 గదులతో విద్యా కుసుమాల్ని పూగిస్తోంది. 15 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం గ్రామ పాలనకు స్వాభిమానంగా నిలుస్తోంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణంతో రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా నిలిపింది రెంటపాళ్ల. మా గ్రామానికి 540 మరుగుదొడ్లు కట్టించామండి. సర్పంచ్గా నేనే కట్టించాను. దానికి మా గ్రామం ఎంతో సంతోషంగా స్పీకర్ గారికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా మంది ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని స్పీకర్ గారు కాపాడినట్లేనండి. మా ఊరు చాలా శుభ్రంగా ఉన్నది, చాలా పరిశుభ్రంగా ఉన్నది. మా ఊరికి చాలా చేశారండి స్పీకర్ గారు. కోడెల శివప్రసాదరావు గారు ఆధ్వర్యంలో మా రెంటపాళ్ల గ్రామంలో గ్రామ పెద్దలు సహకరించిన విధంగా మొత్తం 50 లక్షల రూపాయల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగిన తర్వాత స్కూల్కి మంచి సౌకర్యవంతంగా పిల్లలకు ఉపయోగపడుతుంది. 20,63,000 గ్రాంటుతో పాఠశాలకు ప్రహరీ కూడా మంజూరు కావడం జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్ 7.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే డిజిటల్ క్లాస్ రూమ్ కూడా డోనర్స్ కావచ్చు, లేకపోతే మన గ్రామ పెద్దలు కావచ్చు, ఇతరత్ర వారి చొరవతో కూడా అది కూడా సక్సెస్ అయింది. ఇక రెంటపాళ్లలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరిని కదిపినా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డాక్టర్ కోడెల గారికి చేతులెత్తి మొక్కుతున్నారు. వారి రుణం తీర్చుకోలేం అంటున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు అందరికీ పింఛన్లు అందుతున్నాయి. కొడుకులున్నా అన్నం పెట్టినా పెట్టకపోయినా మేమున్నామన్న భరోసానిచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఇంతకంటే ఏ ఊరికైనా కావాల్సింది ఏముంది? ఈ రెంటపాల గ్రామంలో పింఛన్దారులు గతంలో 200 ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ 1000 రూపాయలు చేశారు. అది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేసినటువంటి పనితీరు కనుక ఇప్పుడు 2000 రూపాయలుగా ఇస్తున్నారు. మా ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోతే నాకు పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ కాడ నుంచి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2000 చేశారు చంద్రబాబు గారు, 2000 పెన్షన్ వస్తుంది. నాకు ఇంట్లో పిల్లలు చదివించుకోవడానికి, ఇంట్లో జరగటానికి ఇది బాగుంటుంది. ఇప్పుడు డప్పు కళాకారులు మమ్మల్ని గుర్తించి మాకు ఇవాళ 3000 పెన్షన్ ఇచ్చారండి. మాకు చాలా సాయం చేశారు. ఇలా చాలా ఆనందంగా ఉంది మాకు.
ఫస్ట్ సారి 10,000 వచ్చినందుకే చాలా సంతోషంగా ఉంది అందరికీ. కానీ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ రెండోసారి పసుపు కుంకుమ కింద మళ్ళీ 10,000 ఇచ్చేసరికి అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలా జరిగిద్దని అసలు ఎవరు ఊహించలేదు. మా మహిళలందరికీ కుటుంబ ఖర్చుల నిమిత్తం చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. దీనికి గాను చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1,00,000 రూపాయల చెక్కు శ్రీ సరస్వతి మహిళా డ్వాక్రా గ్రూప్కి ఇచ్చారు. అందులో మేము 35,000 రూపాయల చెక్కుని గోదావరి పెన్నా నదుల అనుసంధానానికై విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దీనివల్ల ఇంకా కొన్ని గ్రూపులు కూడా ముందుకొచ్చి ఇస్తాయేమో, బాబు గారికి ఆ విధంగా అన్న మేము సహాయం చేయగలుగుతామేమోనని అనుకుంటున్నామండి. సత్తెనపల్లి ఎమ్మెల్యే గౌరవ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి చొరవతో తండ్రికి తగ్గ వారసుడిగా జననేతగా ఎదిగిన ఆయన కుమారుడు కోడెల శివరాం గారి నిరంతర పర్యవేక్షణలో రెంటపాళ్ల గ్రామంలో జరిగిన అభివృద్ధికి గణాంకాలే నిలువెత్తు సాక్ష్యం. ఎన్ని కోట్ల పనులు జరిగాయో, గ్రామంలో అభివృద్ధి ఎలా పరుగులు పెట్టిందో మీరే చూడండి.